మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దిన వాక్యము పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఈ మాటను మా హృదయంలో ఉంచండి. ఆధ్యాత్మిక మమ్మల్ని బలపరచండి. విని వారందరూ ఆశీర్వాదకరం ఉండడానికి దయచి యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ఒక మంచి మాట ఉంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అనుగ్రహించే కృప, మనం కృప చేతనే రక్షించబడ్డాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మనం కృప చేతనే రక్షణ పొందున్నాం. కనుక మనమందరికీ కృప ఉండాలి. కృప చేతనే ఆ కృప ఆది కాండము 6వ అధ్యాయం 8వ వచనంలో నోవహు దేవుని కృప పొందినవాడు. ఆ దినాల్లో కృప నోవహు కూడా కలిగింది. ఆ దినములో తిరుగుతూ త్రాగుతూ సుఖిస్తూ ప్రజలుండే సమయంలో దేవుడికి కోపం వచ్చింది. ఈ భూమి మీద జలప్రళయం పంపించినప్పుడు నోవహు కుటుంబము వాడను సిద్ధపరిచి ఆ వాడలో ఎలమండులు మేఘముల చేత కృప పొందిన వారిగా మరి మనం చూస్తున్నాం. కనుక నోవహు కృప చేతనే రక్షణ పొందాడు. ఈ అంత్య దినాల్లో మనందరికీ దేవుని కృప ఉండాలి. కృప లేకపోతేనే ఉన్నతమైన నిత్య జీవులోనికి మనం రాలేము. కనుక నీకు నాకు దేవుని కృప అవసరము. కనుక రెండవది, దావీదు కృప పొందాడు. ఎలా? కీర్తన 89వ అధ్యాయము 24 నుంచి 28 చూస్తున్నామంటే దావీదు కృప పొందిన వాడు. ఆయన గొర్రెలు కాచుకునే ఒక రాజు. ఆయన గొర్రెల కాపరి. కానీ కృప చేతను ఇశ్రాయేలుకు రాజుగా దేవుడు నియమించాడు. దావీదు అంతగా హెచ్చించడం, దావీదు రాజుగా ఉండడం, దావీదుకి జీవితంలో ఉన్నతమైన కృప పొందినవాడు. మరి నీ జీవితంలో కూడా కృప పొందితే ఉన్నతమైన ఐశ్వర్యము, ఉన్నతమైన ఘనత, ఉన్నతమైన యోగ్యత నీ జీవితంలో కూడా కలుగుతుంది. కనుక నువ్వు కృప పొందిన దానిగా, కృప పొందిన వాడిగా నీవు ఉండాలి. కనుక మనమందరము అంత్య దినాల్లో, ఈ ఆఖరి దినాల్లో దేవుని కృప మనందరికీ కావాలి. ఆ కృప పొందుకుంటే మన ఆధ్యాత్మిక జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఇక మూడవది, అపోస్తలుడు పౌలు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. పౌలు కృప పొందిన వాడిగా మనము చూస్తున్నాం. పౌలు ఆయన శారీరక బలహీనుడు అయితే ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన యేసు ప్రభు ఏమన్నారంటే, పౌలా నా కృప నీకు చాలు అన్నాడు. కనుక దేవుని కృప మనకు చాలు. నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును. కనుక చాలా మంది దినాల్లో బలహీనగా ఉంటూ మరి శారీరక రోగాలతో ఉన్నారు. అయితే నా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏం తెలిసిన, నీ బలహీన సమయంలో నా దేవుని కృప నీకు కావాలి. కనుక నీ జీవితంలోనికి దేవుని కృప ఉన్నప్పుడే నీవు దేవుని ఎదుట నిలబడడానికి కలిగి ఉంటావు. బైబిల్ సెలవిస్తుంది 4వ మాట, మన జీవితంలోనికి కృప గురించి మనం మాట్లాడుతున్నాము. అది ఏమిటంటే లూకా సువార్త 1వ అధ్యాయము 29-30 వచనము. మరియా దేవుని కృప పొందుకుంది. కనుక సిరిలో ఆమె ఆశీర్వదింపబడింది. భయపడకు మరియా, నీవు కృప పొందుతారు. ఈరోజు చాలా మంది జీవితాలు భయం, దిగులు, ఒంటరితనం, కన్నీళ్లు యవనస్తులకు, అనేక మంది కుటుంబాలకు
ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మరియకు కృప కలిగింది. కృప కలగడం వల్ల మరియ జీవితంలోనికి స్త్రీలలో ఆమె ఆశీర్వదించబడింది. లూకా సువార్త 1:42 స్త్రీలలో ఆమె ఆశీర్వదించబడింది. నీకు నాకు ఆయన కృప ఉంటే నీవు నేను ఆశీర్వాదకరంగా ఉంటాం. అంత మాత్రమే కాదు, లూకా సువార్త 1:49 మరియా అన్ని తరములో ఆమె తల్లిరాలన్నారు. ఓ తల్లి, ఓ సహోదరుడా, నీవు కృప ఉంటే అన్ని తరములో కూడా నీవు ధనురాలిగా, ఒక యోగ్యురాలిగా ఉంటావు. అందుకే మరియా అంటది, నా ఆత్మ నా రక్షకుడైన యేసు యందు ఆనందిస్తున్నా అన్నది. కృప పొందుకున్న ఆ స్త్రీ ప్రభునందు ఆమె ఆనందిస్తుంది. నీవు నేను కూడా ఆ ఉన్నతమైన కృపను పొందుకుంటూ నువ్వు జీవించాలి. ఆ ఉన్నతమైన కృప, ఆ శాశ్వతమైన కృప నీ జీవితంలో ఉండాలి. కృప ఏం చేస్తుందంటే నిరంతరము నీతోనే ఉంటుంది. ఆ నిరంతరము నీ దేవుని కృప ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు వారి ఎర్ర సముద్రంలో నుంచి రెండుగా బయలు చేసిన దేవుడు ఎర్ర సముద్రం మధ్యలో వారు నడుస్తున్నప్పుడు, 6 నీళ్లు నడుస్తున్నప్పుడు వారి దేవుని ఏమని స్తుతించారు తెలిసిన? నిరంతరము దేవుని కృప మా మీద ఉండును గాక, మా మీద ఉండును గాక అని వారి కీర్తనలు పాడుకుంటూ వారు ప్రయాణం సాగారు. దేవుని బిడ్డలారా, ఆ కృప ఏమిటి అంటే యెషయా 55:3 ఏమనుంది? శాశ్వతమైన కృప. ఆమె చెప్పండి అందరూ కలిసి, శాశ్వతమైన కృప. నా దేవుని కృప శాశ్వతమైన కృప. అది మన పాపం నుండి విమోచించి, శిక్ష అనగా మన అపరాధములు, మన పాపముల చేత చచ్చి వారు ఉన్నప్పుడు యేసుక్రీస్తు మన కొరకు శిలువ మ్రోలు మీద శిక్ష అనిపించారు. ఆ శిక్ష అనిపించి మనకు ఒక ఉన్నతమైన కృపను దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. అది కృపతోనే అపోస్తలుడైన పౌలు మనకి కలుగుందని చెప్తున్నాడు. దానికి తీతు రాసిన పత్రిక 2:11 కృప ఏం చేసిందంటే నీ కొరకు నా కొరకు శిక్ష అనిపించిందనమాట. కనుక విడవని ఆ కృప చేతను, శాశ్వతమైన కృప చేతను నిత్యము నిరంతరము నీతో నాతో నిలిచుండే కృప, నిత్యము నీతో నాతో నిలిచుండే కృప, కృప కృప కృపే మనకు, కృపే. ఆ కృప మనము పొందుకోవాలి. ఈ దినాల్లో ప్రతి ఒక్కరు కూడా, ఈ దినాలు ప్రతి ఒక్కరు కూడా దేవుని కృప పొందుకోవాలి. నోవహు దేవుని కృప పొందుకున్నాడు. ఆయన కుటుంబంతా రక్షణ కలిగింది. దావీదు దీన స్థితిలో ఉన్నప్పుడు దేవుని కృప దావీదుకు వచ్చింది. దేవుడు ఆయన హెచ్చించాడు. బలహీన సమయంలో అపోస్తలుడైన పౌలు దేవుని కృప పొందుకున్నాడు. ఆయన కృపలో పరిచర్య సాగింది. సంఘాలు కట్టబడ్డాయి. ఉన్నతమైన సేవ చేయగలిగాడు. మరియా దీన స్థితిలో ఉన్నప్పుడు దేవుడి కృప ఆమె దగ్గరికి వచ్చింది. ఆమె ఆశీర్వాదకరంగా, దీవునికరంగా ఉంది. అనేకమైన తరములకు ఆమె ఒక తల్లిగా ఉంది, తండ్రిగా అనిపించుకుంది. అటు కృప ఆశీర్వాదం నీ మీద నా మీద ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవం గల మా యేసయ్య, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో నీ కృప నోవహు మీదను, నీ కృప దావీదు మీద వచ్చినప్పుడు వారి స్థితిని మార్చి వారిని నువ్వు బలపరిచి ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిలోనికి వారిని నడిపించావు తండ్రి. బలహీన సమయంలో పౌలుకి నీ కృప కలిగింది నాయన. ఆయన మీరు బలపరిచావు నాయనా తండ్రి. నాయనా యవ్వన బిడ్డ నా ప్రభువా, ఓ కన్నీళ్ళ మధ్య ఉన్నప్పుడు, భయంతో ఉన్నప్పుడు నీ కృప మరియకు అనుగ్రహించావు. ఆమెను మీరు ఆశీర్వాదకరంగా ఒక ధన్యురాలుగా ఉంచావు. ఈరోజు మా జీవితంలో కూడా ఆ కృప మీరు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.